శరత్ గారు పాయింట్ శరత్ గారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఆఫీసర్లు దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫోన్ ట్యాపింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌట్ ఎప్పుడు వచ్చింది అని అంటే, మై కాన్వర్సేషన్ విత్ ఆర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాజ్ ట్యాప్డ్. ఒక పర్టికులర్ ఇష్యూలో ఇన్ రిగార్డ్ టు ది గ్రాంట్ ఆఫ్ ఎన్ ప్రమోషన్ అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ లో ఒక ఆఫీసర్ కి ప్రమోషన్ ఇవ్వాలా వద్దా అంటే, గ్యాలంటరీ సర్వీస్ చేసిన వాళ్లకు డిపార్ట్మెంట్ లో ఏదో ఒక గొప్ప నిష్ణాతులైనటువంటి వాళ్ళకి మనము ఒక అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తాం. అంటే అందరిని కాదని ఒక ప్రత్యేక తరహా ప్రమోషన్ ఇస్తాం. అయితే ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి తనకు అనుచరుడైన ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వాలన్న కేసు వేయించినప్పుడు ఆ కేసు రేపు వస్తుంది. ఈ రోజు నేను నైట్ లో డీజీ గారితో మాట్లాడిన మాటలు, నా ఫోన్ ట్యాప్ చేసేసి వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఏ ఆఫీసర్కి అయితే ప్రమోషన్ రావాలో వాడే వచ్చి నా ముందు కూర్చొని, ఏం సార్ నీకు నా మీద ఎందుకు అంత అపోజిషన్, ఎందుకు నా ప్రమోషన్ అపోజ్ చేస్తున్నావు అని అడిగినాడు. నేను అన్నా, నీకెవరు చెప్పినారు నేను నీకు వ్యతిరేకమని అంటే, నువ్వు పెద్దవాళ్ళు కదిలిపితే కూడా నాకు తెలుస్తుంది అని అన్నాడు. నేను ఒక స్పెషల్ గవర్నమెంట్ పీడర్, నా ముందర వాడు వచ్చి కూర్చోవడమే ఎక్కువ, వచ్చి ఇంత నిస్సిగ్గుగా పేరు మీరు అనౌన్స్ చేయొచ్చా? ప్రణీత్ రావు గురించి మాట్లాడుతున్నారా మీరు? No. I should not talk about that officer. I spoke to you about a retired fellow. ఎందుకంటే డ్యూటీలో ఉన్న వ్యక్తుల గురించిన అన్ని విషయాలు మనం బహిర్గతం చేస్తే రేపు వాళ్ళు డ్యూటీ ఎందుకంటే we have got certain secrecy in the discharge of our functions. అలాంటప్పుడు నేను అప్పుడే ఫస్ట్ అన్నాను, then I verified and I found that these people are engaged in phone tapping అని. ఇప్పుడు ఒక్క మాట అండి, ఇప్పుడు ఇంత అవసరం లేదు. ఆ చెల్లెలు ఎవరైతే బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారో ఆ చెల్లెమ్మ నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న, మన గుండె మీద చేసుకొని కేసీఆర్ ఒక్కసారి మైక్ ముందడికి వచ్చేసి ఒక్కసారి నేను అడిగే ప్రశ్న ఒకటే ఒక ప్రశ్న, ఆ చెల్లెమ్మ నేను అడిగేది ఒకటే, గుండె మీద చేసుకొని కేసీఆర్ ని, నేను నా ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థుల పైన నాకు అనుమానం వచ్చిన నా పార్టీ వాళ్ళ పైననైనా లేదా నా ఆఫీసర్ల పైననైనా నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఒక్కసారి చెప్పమను. నేను సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి సార్. నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, బోఫర్స్ స్కాండల్ జరిగితే రాజీవ్ గాంధీ అక్యూజ్డ్ ఆఫ్ బోఫర్ స్కాండల్. స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొత్తం రూఫ్ టాప్ నుంచి మొత్తుకున్నారు. ఒకసారి లోక్సభలో రాజీవ్ గాంధీ గారు నిలబడి, నైదర్ మీ నార్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బోఫర్ స్కాండల్ అని చెప్పినాడు. ఆ తర్వాత ఆ విషయం సద్దుమణిగింది. వాళ్ళ కేసీఆర్ గారిని చెప్పమను, హి వాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, జరగలేదని అనమానండి సార్. ఒక్కసారి తెలంగాణ ప్రజలు వినదలుచుకున్నారు ఆయన నోటి నుంచి, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఒక్కసారి చెప్పమనండి. పెద్దగా ఒక తండ్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా. ఒకసారి రైతు గారిని రెస్పాండ్ అవ్వని అడుగుతాం. శరత్ గారు, రామరెడ్డి గారు మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. రైతు గారు అదే చెప్తున్నాండి, ఏది లేదు దీని మీద ఏముంది అసలు. మీరు ఇది ఒక పెద్ద అంతర్జాతీయ కుంభకోణం లెక్క చేసి దీన్ని ప్రజల దృష్టి మరల్చడానికి ఇవన్నీ ఎత్తుగడలు తప్పిస్తే ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మరి ఎవరి పేరు తీసిండ్రు, ఏం తీసిండ్రు? నేను ఒకటే అడుగుతున్నా, అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఫోన్ ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు అనే విషయాన్ని బయట పెట్టండి అని చెప్తున్నా. 2004 నుంచి కూడా తీయండి, అప్పుడు ఎవరు చేసిండ్రు, ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమ్మా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తారు, ఆ దౌర్భాగ్యం పోతానికి మనం తెచ్చుకున్నాం అమ్మా. అదే ఎందుకంటే చిన్న ఇష్యూ కాదు కదా. అప్పుడు కూడా కుమార్ గారు ఉన్నారు, ఇదే బట్టి ఉన్నారు, ఇదే పైసలు కదా, ఇదే కేసీఆర్ ఉన్నాడు, అంతకుముందు ఇదే కేసీఆర్ ఉన్నాడు, ఇదే కానం నాగేంద్ర ఉన్నాడు. ఆ దరిద్రాలు అన్ని అన్నదే ఉన్నాయి. దొంగ ఎవరైనా కదా అప్పటి నుంచి కూడా తీయండి. ఇందులో ఉన్న దొంగలు 4 కంటే ముందు ఇవన్నీ దరిద్రాలు అన్ని ఏవైతే బీఆర్ఎస్ ఉన్నాయి అవన్నీ అండ్లనే ఉన్నాయి దరిద్రాలు. అదే చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి. అసలు దొంగలు ఎవరు అనేది 2004 నుంచి తీయండి, బయటపడతారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ టైం పాస్ పనులు. గతంలో మేము వినండి ఒకసారి, గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్లా తీర్చాలని ఆలోచిస్తే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి చేరికల మీద దృష్టి పెట్టింది తప్పితే ఇంట్లో ఏం లేదు. గత 10 సంవత్సరాలలో నన్ను మాట్లాడనివ్వండి, నన్ను 2 ముక్కలు మాట్లాడనివ్వండి, ఇంతసేపు వాళ్ళు మాట్లాడారు కదండి. గత 10 సంవత్సరాలలో మా ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏ రోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియలేదు. మరి మంచినీరు మానవ హక్కుగా గుర్తించి 33,000 అంటే 3,000 కోట్ల 38,000 కోట్ల మిషన్ భగీరథను పూర్తి చేసి 50 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ కి తాగునీటి కష్టాలు రాకుండా చూసింది మా ప్రభుత్వం. మరి కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్
తాగునీటి కష్టాలు ఎందుకు రాలేదు డిస్కషన్ చెప్పండి. డిబేట్ అవుతుంది వద్దు. మనం ట్యాపింగ్ కి సంబంధించిన విషయాలపైన నేను అదే చెప్తున్నా, ఎంతసేపు ట్యాంపింగ్ అని ప్రజల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ప్రజల అవసరాలు ఎవరు రామరెడ్డి గారు. తీర్చాలి? మీరు ట్యాంపింగ్ తోనే ఈ 100 రోజులు గడిపిస్తారా? రైతు గారు 1 మినిట్, సంజయ్ గారు 1 మినిట్, రామరెడ్డి గారు